Good morning, children. How are you all? I hope all of you doing well. And stay home, stay safe. So we are discussing in the last class under multiplication. So the properties of integer under multiplication. కదా ఈ టాపిక్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం కదా. ఇక్కడ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ అంటే క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది ఫస్ట్ వన్ కదా, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ అనేది ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ. Closure property, commutative property, very important properties. And associative property. లాస్ట్ క్లాస్ లో అండర్ మల్టిప్లికేషన్ తెలుసుకున్నాం. అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఏంటి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అండ్ అలాగే ఇంకా ఏం నేర్చుకున్నాం మనం ఇక్కడ అంటే లాస్ట్ క్లాస్ లో వచ్చేసి మల్టిప్లికేషన్ బై జీరో అండ్ మల్టిప్లికేషన్ విత్ జీరో. అంటే ఒక ఇంటిజర్ తీసుకుని జీరోతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? జీరో వస్తుందా, ఇంటిజర్ వస్తుందా? వెరీ గుడ్, జీరోనే వస్తుంది కదా. అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఇఫ్ ఎనీ నెంబర్ యూ మల్టిప్లైడ్ బై జీరో ద రిజల్ట్ ఈస్ జీరో. అంటే మనం ఏ నెంబర్ అన్నా కానీ జీరోతో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ జీరోనే వస్తుంది కదా. మరి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అంటే మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్తున్నాం ఇక్కడ అంటే ఏ ఇంటూ బి. అంటే టూ ఇంటిజర్స్ ఏ బి రెండు తీసుకున్నప్పుడు సో అక్కడ వచ్చే రిజల్ట్ కూడా ఏమవుతుంది? ఏ ఇంటూ బి అనేది కూడా రిజల్ట్ అనేది ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అంటే ఇంటిజరే వచ్చేస్తుంది కదా. అండ్ అలాగే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ, ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని చెప్తున్నాం కదా. అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం? ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అని చెప్పుకున్నాం కదా. తర్వాత మల్టిప్లికేషన్ జీరో అంటే జీరోతో మల్టిప్లికేషన్ చేయడం చేసుకున్నాం విత్ మల్టిప్లికేషన్ విత్ జీరో. సో ఆన్సర్ ఈజ్ జీరో కదా. అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ కదా, మల్టిప్లై ఐడెంటిటీ ఏం చెప్పుకున్నాం? సో అంటే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏం చెప్పుకున్నాం మనము? జీరో అని చెప్పుకున్నాం కదా. జీరో అని చెప్పుకున్నామా? ఏం చెప్పుకున్నాం ఇక్కడ? అడిటివ్ ఐడెంటిటీ ఏమో జీరో అని చెప్పుకున్నాము. బట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ జీరో కాదు కదా, ఏంటిది? సో 1 కదా. అడిటివ్ ఐడెంటిటీ ఏంటో జీరో, బట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 కదా. సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. మరి టుడే క్లాస్ లో ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్ అండర్ డివిజన్ లో చెప్తున్నాం కదా. చూద్దాం ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్ under division. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్ అండర్ డివిజన్ చెప్తున్నాం. సేమ్ దీంట్లో కూడా మనకు క్లోజర్ ప్రాపర్టీ ఉంటుంది అండ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉంటుంది అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఇస్ యువర్ లాస్ట్ క్లాస్, ఇంటిజర్ లో లాస్ట్ క్లాస్. ఓకేనా. సో బాగా వినండి. ఓకే రైట్. సో క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా రైట్. సో ఫస్ట్ వన్ ఏంటి మనకు క్లోజర్ ప్రాపర్టీ చూద్దాం ఒకసారి. క్లోజర్ ప్రాపర్టీ. ఓకేనా. సో మరి క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి కదా మనకు చూడండి. ఇప్పుడు టూ ఇంటిజర్స్ తీసుకుందాం, ఏ బి అనే టూ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు ఏ డివైడెడ్ బై బి, ఏ డివైడెడ్ బై బి లేదా బి డివైడెడ్ బై ఏ ఏం కావాలి? ఇక్కడ ఇంటిజర్ కావాలి కదా. మరి చూద్దాం ఒకసారి. ఇఫ్ టూ ఇంటిజర్స్ a b, so therefore a divided by b is equal to ఇంటిజర్ అవుతుందా కాదా చూడాలి. అండ్ అలాగే b డివైడెడ్ బై a కూడా ఇంటిజర్ వస్తుందా కాదా చూడాలి. మరి ఇక్కడ
a డివైడ్ బై b ఆన్సర్ రిజల్ట్ అనేది ఇంటిజర్ గా వస్తుందా కదా, అండ్ b డివైడ్ బై a సో ఇంటిజర్ గా వస్తుందా కదా, ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి. మనం ఒక స్టేట్మెంట్ తీసుకుందాము. స్టేట్మెంట్ ఇది అండ్ ఇన్ఫరెన్స్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ -8 డివైడెడ్ బై -4. సో వాట్ ఇస్ ద రిజల్ట్? ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 1 జా అండ్ 4 2 జా. సో ఎంత వచ్చింది? 2 1 జా 2. సో అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది మనకు. సో 2 అనేది ఇంటిజరే కదా. సో రిజల్ట్ ఏమైంది? సో రిజల్ట్ ఈజ్ రిజల్ట్ అండ్ ఇంటిజర్. సో రిజల్ట్ ఏమైంది ఇక్కడ? ఇంటిజర్ అయింది. మరి అదే దీన్ని రివర్స్ రాసుకున్నాం. ఇప్పుడు b డివైడ్ బై a రాసుకుందాం. -4 డివైడెడ్ బై -8. సో క్యాన్సిల్ అవుతుంది. సో 4 1 జా 4 2 జా. సో 1 డివైడ్ బై 2 అంటే ఎంత? 1/2. సో 1/2 ఇస్ ఏ నాట్ ఇంటిజర్. సో రిజల్ట్ ఏమొచ్చింది ఇక్కడ? సో రిజల్ట్ ఈజ్ నాట్ ఇంటిజర్. రిజల్ట్ ఈజ్ నాట్ ఇంటిజర్ అంటే ఇక్కడ ఏంటి చూడండి. ఇక్కడ మనం a డివైడ్ బై b లేదా b డివైడ్ బై a చేస్తే ఏదో ఒకటి ఇంటిజర్ వస్తుంది. కానీ దాన్ని మళ్ళీ రివర్స్ లో చేసుకుంటే సో ఇంటిజర్ అనేది రాదు ఇక్కడ. ఓకేనా, ఇది మనకు క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ నుంచి చూడండి. ఇప్పుడు -8 డివైడ్ బై -4 రాసుకుంటే రిజల్ట్ 2 వచ్చింది. సో 2 అనేది ఇంటిజర్. బట్ దీన్ని రివర్స్ తీసుకుంటే అంటే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ చూడండి. -4 డివైడ్ బై -8 తీసుకుంటే సో 1/2 రిజల్ట్ వచ్చింది. 1/2 అంటే ఎలా వస్తుంది మనకి చూడండి. -4 బై -8. సో 1 క్యాన్సిల్ అవుతుంది. 4 1 జా 4 2. సో ఆన్సర్ ఇస్ 1/2. సో ఇది ఫ్రాక్షన్ ఇది కదా. సో ఇక్కడ 1/2 అనేది ఏంటి ఇక్కడ మనకు? ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ ఇస్ నాట్ ఇంటిజర్. ఇంటిజర్స్ లో ఫ్రాక్షన్స్ ఉన్నాయా? సో ఇంటిజర్స్ లో ఫ్రాక్షన్స్ లో ఏమేమి ఉన్నాయి? ఇంటిజర్స్ లో మైనస్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అండ్ 0 ఉంది. సో ఫ్రాక్షన్స్ అనేవి ఇంటిజర్స్ లో ఉండదు. సో కాబట్టి ఈ క్లోజర్ ప్రాపర్టీ ఏదో ఒకటి మాత్రమే ఇంటిజర్ గా వస్తుంది. తిప్పి రాసినా కూడా రాదు. అదే మనకు అండర్ అడిషన్, అండర్ మల్టిప్లికేషన్ లో అయితే సో a ఇంటూ b రాసుకున్నా, b ఇంటూ a రాసుకున్నా, అండ్ అలాగే a ప్లస్ b రాసుకున్నా, b ప్లస్ a రాసుకున్నా ఆన్సర్ ఏమొచ్చింది మనకు? ఇంటిజర్ వచ్చింది. బట్ డివిజన్ లో మాత్రం చూడండి a డివైడ్ బై b లేదా b డివైడ్ బై a ఏదో ఒకటి మాత్రమే ఇంటిజర్ గా వస్తుంది. ఇంకోటి ఇంటిజర్ గా ఫ్రాక్షన్ లో వస్తుంది. ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. గుర్తుపెట్టుకోవాలి, అండర్ డివిజన్ లో క్లోజర్ ప్రాపర్టీలో ఏదో ఒకటి మాత్రమే ఇంటిజర్ గా వస్తుంది. 2 మాత్రం ఇంటిజర్స్ గా రావు. ఓకేనా. ఇంకోటి చూద్దాం. a is equal to -6 and b is equal to 3. ఫస్ట్ a డివైడ్ బై b రాసుకుందాం. సో a అంటే ఎంత? -6 డివైడ్ బై 3. -6 బై 3. 3 1 జా 3 2 జా. సో -2. సో -2 is a integer కదా. సో -2 అనేది ఇక్కడ ఇంటిజర్. నెక్స్ట్ దీన్నే b డివైడ్ బై a చేద్దాం. b డివైడ్ బై a చేద్దాం ఒకసారి చూద్దాం. సో b అంటే ఎంత? -3 బై 6. 3 1 జా 3 2 జా. సో ఆన్సర్ ఎంత? -1/2. సో నాట్ ఇంటిజర్. నాట్ ఏ ఇంటిజర్ అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ మనకు అంటే సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ క్లోజర్ ప్రాపర్టీలో a డివైడ్ బై b లేదా b డివైడ్ బై a రెండిట్లో ఒకటి మాత్రమే ఇంటిజర్ గా వస్తుంది. సో బోత్ ఇంటిజర్ గా ఎప్పటికీ రావు. అదే అండర్ అడిషన్ అండర్ మల్టిప్లికేషన్ లో అయితే సో రెండు కూడా ఇంటిజర్ వచ్చేస్తుంది, ఇంటిజర్ ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మాత్రము ఒకటి మాత్రం ఇంటిజర్ అవుతుంది. సో ఇంకోటి ఇంటిజర్ కాదు. ఓకేనా. సో ఇది క్లోజర్ ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ ఏంటి ఇక్కడ మనకు అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ
ప్రాపర్టీ. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏంటి ఇక్కడ చూడండి, a divided by b. If any integers a, b, so there is a divided by b equal to b divided by a అవుతుందా కాదా చూద్దాం ఒకసారి. ఫస్ట్ మొదలు రాసుకుందాం మనం b divided by a. మరి బోత్ ఆర్ ఈక్వల్ కాదో చెక్ చేద్దాం ఒకసారి. చేద్దామా? రైట్, చూడండి ఇక్కడ. సో ఇక్కడ a is equal to 4 తీసుకుంటాను అండ్ b is equal to 4 అయినా ఎక్కువ తీసుకుందాం కాస్త. a is equal to 48 తీసుకున్నాను అండ్ b is equal to 8 తీసుకున్నాను. సో చెక్ చేయాలి మరి a divided by b equal to and b divided by a. సో బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ చెక్ చేసి తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? రైట్, చూద్దాం. సో ఫస్ట్ a divided by b. సో a మీన్స్ 48 divided by b అంటే 8. చూడండి ఇక్కడ 48 by 8. 48 by 8. So 8 1 ja 8 6 ja. So answer is 6. So 6 is an integer. చూడండి 6 is an integer. ఓకేనా? నెక్స్ట్ b divided by a చేద్దాం. b divided by a. So b means 8 divided by a means 48. So 8 by 48. 8 1 ja 8 6 ja. So 1 by 6. సో ఇప్పుడు చూడండి a divided by ఎంత వచ్చింది ఇక్కడ, a divided by b అంటే 6 వచ్చింది. 6 is equal to b divided by అంటే 1 by 6 వచ్చింది. సో రెండు ఈక్వల్. సో 6 is an integer, రైట్? 6 వచ్చేసి ఇంటిజర్ మనకు, బట్ 1 by 6 is a not integer. సో 6 divided by 1 by 6 చూడండి a divided by b is equal to b divided by a. So there is a nothing wrong. So a divided by b does not equal to b divided by a. ఓకేనా? అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా డివిజన్ ఫాలో కాదు ఇక్కడ. ఓకేనా? క్లోజర్ ప్రాపర్టీలో ఏదో ఒకటి మాత్రమే అవుతుంది, బట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో అస్సలు కాదనమాట. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఏమొస్తుంది మనకు, a డివైడ్ బై b, b డివైడ్ బై అనేది రెండు ఈక్వల్ కాదు, ఈక్వల్ గా రాదు. ఓకేనా? సో ఇది మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో డస్ నాట్ ఈక్వల్ టు b డివైడ్ బై a. ఓకేనా? సో అనదర్ ఎగ్జాంపుల్. Look. So a is equal to 4 and b is equal to minus 32. Minus 32. Right, look. A divided by b is equal to b divided by a. So equal to does not equal to. That's very good. Does not equal to. చూద్దాం. Right. So a divided by b అంటే ఏంటి ఇక్కడ? So 4 divided by 32. So 4 by 32, 4 1 ja, 4 8 ja. So 1 by 8 వచ్చింది. నెక్స్ట్ b divided by a చేద్దాం ఇక్కడ. సో b అంటే ఎంత? 32 divided by 4. So 32 by 4, 4 1 ja and 4 8 ja. So is 8. So 1 by 8 does not equal to 8. కరెక్టే కదా? రెండు సమానమా? రెండు సమానం కాదు ఇక్కడ కదా, రెండు ఈక్వల్ కాదు కదా. సో 1 by 8 వచ్చింది, ఇక్కడేమో 8 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, కమ్యూటేటివ్ ప్రాపర్టీ డివిజన్ రూల్ ఇక్కడ ఫాలో కాదు. ఎందుకంటే సో a డివైడ్ బై b డస్ నాట్ ఈక్వల్ టు b డివైడ్ బై a. ఓకేనా? సో ఇది మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి ఇక్కడ మనకు, అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి. మరి అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి ఒకసారి. మరి అసోసియేటివ్ మనం అక్కడ ఏం చెప్పుకున్నాం, అండ్ డివిజన్ లో, అండ్ డివిజన్ కాదు మల్టిప్లికేషన్ లో అండ్ అడిషన్ లో. సో అసోసియేటివ్ ప్రాపర్టీ వచ్చేసి ఫాలో అయింది కదా, ఇంటిజర్స్. బట్ డివిజన్ లో మాత్రము ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుందా లేదా చూద్దాం ఒకసారి మనం. సో మరి చూడండి ఇక్కడ a divided by b divided by c is equal to a divided by b divided by c. సో మరి ఈక్వల్ టు సమానం అవుతుందా కదా ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ రాసుకున్నాం. సో a is equal to 4 and b is equal to 3 and c is equal to minus 6. సో చెక్ చేస్తే చూడండి ఇక్కడ
A divided by B is equal into divided by C. So A means 4 divided by, so 3 divided by C means minus 6. Okay, so 4 divided by 3 అంటే ఎంత మనకు 4 by 3 divided by minus 6 అంట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 4 divided by 3 అంట. సో 4 divided by 3 divided by, సో ఎంత 6 minus 6 by 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే డివిజన్ లో రివర్స్ అవుతుంది. సో minus 1 by 6 అవుతుంది, minus 1 by 6. So 2 2s are 4, 2 3s are 6. So 2 1s are 2, minus 2 by 3 3s are 9. So minus 2 by 9 అయింది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకుని ఎంత వచ్చింది మనకి ఇక్కడ minus 2 by 9. ఓకే, సో ఇప్పుడు ఇది చేద్దాం మనం. సో అలా చెప్పుకున్నాం, ఇక్కడ ఏమొచ్చింది, A is equal to 4 అని రాసుకున్నాము, అండ్ B is equal to 3 అండ్ C is equal to minus 6 అని రాసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, A divided by కదా, సో 4 divided by అండ్ B means 3 divided by C అంటే, సో C అంటే minus 6. చెక్ చేద్దాం. సో 4 divided by, సో 3 by minus 6 అంటే ఎంత, సో 3 by minus 6, 3 1 are 3 2 are. సో ఎంత వచ్చింది, ఇది 1 by 2. సో 4 divided by minus 1 by 2. సో చేసి చూడండి, ఇక్కడ 4 ఇంటూ ఇది ఏమవుతుంది, మైనస్ 1 by 2 అనేది రివర్స్ అవుతుంది. సో minus 2. సో 4 2s are minus 8. సో ఇది ఎంత వచ్చింది, ఇక్కడ minus 8 వచ్చింది. అంటే చూడండి, minus 2 by 9 వచ్చింది, ఇక్కడ ఏమో ఇదేమో minus 8 వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే మనకు. సో అంటే ఈ డివిజన్ లో అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా కలవదు. సో డస్ నాట్ ఈక్వల్ ఇది కూడా చూడండి, డస్ నాట్ ఈక్వల్ టు ఇది. సో ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. మీరు అసోసియేటివ్ ప్రాపర్టీ దగ్గర జాగ్రత్త, ఎప్పటికైనా ఫస్ట్ బ్రాకెట్ లో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే రైట్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి, డివిజన్ బై 0. రైట్, నెక్స్ట్ చూడండి, ఇక్కడ డివిజన్ బై 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, డివిజన్ బై 0 అంటే ఏం చూడండి, ఫర్ ఎనీ 2 ఇంటిజర్, ఫర్ ఎనీ 2 ఇంటిజర్, ఓకేనా, సారీ, ఫర్ ఎనీ ఇంటిజర్ A divided by 0 is equal to, or 0 divided by A is equal to. అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ని తీసుకొని 0 తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నాట్ డిఫైన్డ్, చెప్పలేము, చేయడానికి రాదు 0 తో దేని కూడా మనకు డివిజన్. బట్ 0 డివైడ్ బై A, సో ఆన్సర్ ఇస్ 0. బాగా గుర్తుపెట్టుకోలేదు, అంటే ఒక నెంబర్ ని 0 తో డివిజన్ చేయాలంటే ఖచ్చితంగా చేయలేము. బట్ 0 ని ఏ నెంబర్ తో డివిజన్ చేయాలంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు 0 డివైడ్ బై 4 తీసుకోండి, 0 4 4 0 జా 0. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే డివిజన్ బై 0 గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా ఒక నెంబర్ ని 0 తో డివిజన్ చేయాలంటే చేయలేము, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేము, నాట్ డిఫైన్ అని చెప్పిస్తాం. బట్ 0 మాత్రము ఏ నెంబర్ తో అయినా డివిజన్ చేయవచ్చు. ఆన్సర్ ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డివిజన్ బై 1. డివిజన్ బై 1, సో సేమ్ A divided by 1 is equal to, and 1 divided by A. A divided by 1 is equal to 1 divided by A. చేద్దాం ఒకసారి. సో A బదులు మనము 5 తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 5 or minus 5 తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, 5 divided by 1 అంటే, సో 5 1 1 5 is 5. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఏ వస్తుంది ఆన్సర్. A divided by 1 అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, A వస్తుంది. బట్ ఇది చూద్దాం ఒకసారి, 1 డివైడెడ్ బై A అంటే ఎంత, మనకి ఇక్కడ 5 తీసుకున్నాం. సో 1 5, సో ఎంత వస్తుంది, రాదు కాబట్టి 0.052 is 10. సో డెసిమల్స్ లో ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా, అంటే ఇది డెసిమల్స్ లో వస్తుంది. 1/1 డివైడ్ బై అంటే ఏదైనా ఒక నెంబర్ ని 1 తో డివిజన్ చేస్తే ఆ నెంబరే వస్తుంది అనమాట, ఇంటిజర్ వచ్చేస్తుంది. బట్ 1 ని
ఇంటిజర్ తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 డివైడ్ బై ఏ, ఈ 1 ఏ నెంబర్ తో డివిజన్ చేస్తే సో ఆన్సర్ అనేది డెసిమల్స్ లో వస్తుంది. ఓకేనా? సో ఇది క్లాస్ మనకు లాస్ట్ పార్ట్, ఇది ఇంటిజర్ లో అంటే ఈ చాప్టర్ లో లాస్ట్ పార్ట్ అన్నమాట. ఓకేనా? సో అందరికి అర్థమవుతుంది కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.